ఉప్మా కంటే ఈజీగా జరిగేది ఏంటుంటుందబ్బా అసలు. వెయిట్ నేను చెప్తాను చూడండి. ఇది చాలా రుచిగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. ఊర్లలో అయితే చాలా ఫేమస్. దీన్ని మాత్రం టచ్ చేయండి అయితే బయటికి రావాలనిపించదు. అదే అండి ఉగ్రాని బజ్జీ అంటారు కదా, మీకు తెలిసే ఉంటుంది. ఊర్లో గానీ వెళ్తే ముందుగా అయితే నేను బ్రేక్ఫాస్ట్ అయితే ఉగ్రాని బజ్జీ తింటానండి. బట్ ఇక్కడైతే నేనైతే బజ్జీ చేయలేదు, జస్ట్ ఉగ్రాని అయితే చేసుకొని తింటున్నాను. ఇలా పోపు వేసి చేసుకుంటే మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఒక కడాయి పెట్టుకొని వేడయ్యాక, మా ఇంట్లో అయితే పోపిత్తులు ఏరేసే వాళ్ళైతే చాలా ఉన్నారు, బట్ అందుకే నేను స్కిప్ చేస్తాను. ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా వేయించేసేయండి. ఆ తర్వాత కొంచెం అంత పసుపు వేయండి. ఎక్కువగా వేస్తే కూడా కలర్ ఎక్కువ, లైట్ గా వేస్తేనే కలర్ఫుల్ గా ఉంటుంది. చేసిన తర్వాత రుచికి సరిపడా అయితే సాల్ట్ వేయండి. మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న బొనుగులని, అదే అండి మనం వాటర్ లో వేసి కలిపి పెట్టుకున్న బొనుగుల్ని ఇలా వేసుకొని ఆహా అనిపించే బ్రేక్ఫాస్ట్ అయితే రెడీగా ఉంటుంది. ఇలా చిటికెలో చేసుకొని జాబ్ కి వెళ్ళొచ్చండి. మార్నింగ్ టైమే ఉండదు కదా. మీరైతే ప్లీజ్ వీడియోని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని బాయ్.